అతి తక్కువ ఫీజుతో ఎంబీబీఎస్ పూర్తి చేసే అవకాశం. ఎంబీబీఎస్ at Timor-Leste నియర్ ఆస్ట్రేలియా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను రేచల్. ఈ మధ్య కాలంలో అన్ని రకాల ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయి, కానీ ఎన్ని తిన్నా కూడా ఎనర్జీ రావట్లేదు అనేది పెద్ద ప్రాబ్లం. ఏం చేయాలి? తిన్న ఆహారం ఏమవుతోంది, ఎనర్జీ రావాలంటే ఏం చేయాలి అని డౌట్ని క్లారిఫై చేయడానికి ఇవాళ ఐడ్రీమ్ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. దాదాపు 35 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ డాక్టర్ చిట్టుబొట్ల మధుసూదన శర్మ గారు మనతో పాటు ఉన్నారు. వారు చక్కని వంటింటి చిట్కాలు చెప్పడంలో ఎక్స్పర్ట్ అని మీ అందరికీ తెలుసు కదా. ఎస్, తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. ఎస్, అన్ని రకాల ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయండి. బాదాం, పిస్తా, డ్రై ఫ్రూట్స్, ఫుడ్, కానీ ఎంత తిన్నా ఎనర్జీ రావట్లేదు. ఇది మేజర్ ప్రాబ్లం. ఏం చేయాలి? అసలుకు మనిషికి ఎనర్జీ వచ్చేందుకు మన కణాల్లో మైటోకాండ్రియా అనేటువంటి కేంద్రకాలు శక్తినిచ్చేవి ఉంటాయండి. సో మైటోకాండ్రియా అనేటువంటి ఆ శక్తినిచ్చేటువంటి కేంద్రాలు తక్కువగా ఉన్నా, అది సమర్థవంతంగా పనిచేయకపోయినా మనకి ఎనర్జీ లాస్ అంటే శక్తి లేకపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఈ యొక్క సమస్య చాలామందిని వేధిస్తూ పీడిస్తూ రకరకాల ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వయస్సుతో నిమిత్తం లేకుండా, స్త్రీ పురుష తారతమ్యం లేకుండా అందరికీ వేధించేటువంటి అత్యంత సర్వసాధారణ ప్రాబ్లం వీక్నెస్. సో నీరసము, నిస్త్రాణ, బలహీనత, అంతుబట్టని అంతు చిక్కని నీరసము, ఈ లక్షణాలన్నీ కూడా ఉంటాయి. ఓపిక లేకపోవడము, కాస్త పని చేస్తేనే అలసిపోయేటువంటి పరిస్థితి ఉండడము, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి అన్నమాట. కాబట్టి ఈ ముఖ్యంగా మైటోకాండ్రియా అనేటువంటి భాగాలు ఎప్పుడైతే స్టిమ్యులేట్ అయిపోయి చైతన్యమయ్యి సమర్థవంతంగా పనిచేస్తాయో మనకు నీరసం తగ్గిపోతుంది. ఆ మైటోకాండ్రియాను శక్తివంతంగా చేసుకోవాలి. ఈ నీరసము, నిస్త్రాణ, బలహీనత కారణం ఏంటంటే ఈ పోషకాహార లోపం కారణం కొంతమందిలో ఉంటుంది. కొంతమందిలో మీరు ఇంతకుముందు అన్నట్లు ఎలాంటి కారణం కూడా ఉండదండి. ఇప్పుడు బాదాం పప్పు, పిస్తా పప్పు ఇలాంటివన్నీ మంచి మంచి ఫ్రూట్స్ కూడా తీసుకుంటుంటారు, మంచి ఫుడ్ తింటారు, మంచిగా రెస్ట్ తీసుకుంటుంటారు, బాగా నిద్రపోతుంటారు. కానీ కొంతమందికి ఉదయం బాగా కంటిన్యూగా నిద్రపోయి మంచిగా ఆహారం తీసుకొని ఉదయం లేచినప్పటి నుంచి నీరసం. కొంతమందికి ఉదయం లేచిన తర్వాత మధ్యాహ్నం దాకా బాగుంటారు, మధ్యాహ్నం నుంచి మళ్ళీ నీరసం, సాయంత్రం వేసరికి బీరపడిపోతారు. అట్లా కొంతమంది. మీరు అన్నట్టు సాయంత్రం ఓకే, కనీసం రోజంతా ఎనర్జీగా ఉండాలిగా. అట్లా కొంతమంది మరి కంప్లీట్ ఉదయం నుంచి రాత్రి దాకా కూడా ఎనర్జీ లేకుండా నీరసంగా బలహీనత ఇస్తారని ఉంటారు. సో ఇలా వివిధ రకాల కారణాల చేత ఈ విధంగా ఉంటుంది. కొంతమందికి కొన్ని జబ్బుల రీత్యా కూడా ఎనర్జీ తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక షుగర్ వ్యాధిగ్రస్తులు మరి కొన్నాళ్ళు షుగర్ కంట్రోల్ ఉండకపోయేసరికి కానీ, వాళ్ళు వాడేటువంటి ఔషధాల వల్ల కానీ నీరసం, నిస్త్రాణ, బలహీనత ఏర్పడుతుంది. అదేవిధంగా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నటువంటి వాళ్ళలో ఈ సమస్య కలుగుతుంటుంది. ముఖ్యంగా థైరాయిడ్ సమస్య ఉన్నటువంటి వాళ్ళలో ఈ నీరసం, నిస్త్రాణ, బలహీనత ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో ఇలా జరుగుతుంటుంది. అట్లే ఆల్కహాల్ విపరీతంగా సేవించేటువంటి వాళ్ళలో కూడా ఈ యొక్క సమస్య కలుగుతుంటుంది. ఈ విధంగా కొన్నిటికి స్పష్టమైన కారణం చెప్పగలిగితే ఈ నీరసం, నిస్త్రాణం, బలహీనతకి, కొన్నిటికి ఎలాంటి స్పష్టమైన కారణం ఉండదు. సో ఈ సమస్య వచ్చినప్పుడు వైద్యుల వద్దకు వెళ్ళినప్పుడు వ్యాధి నిర్ధారణలో భాగంగా పరీక్షలు చేయిస్తారు. అన్ని పరీక్షలు నార్మల్గా ఉంటాయి, మామూలే. వీళ్ళకి మాత్రం ఈ సమస్య ఉంటుంది. రకరకాల విటమిన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటారు, కాల్షియం వేసుకుంటుంటారు, ఐరన్ వాడుతుంటారు. వాటినా తెలుసండి, ఎవరైతే చెప్తే ఇది వాడడం. కొంతమంది ఇంటి పక్కన వాళ్ళని, తెలిసిన వాళ్ళని, స్నేహితులని, ఇంకొకరు చెప్పారని ఒకటి, కానీ ఆశించినటువంటి స్థాయిలో ఎక్కువ శాతం మందిలో ఫలితం కలగదు. సో కరెక్ట్గా ఈ మైటోకాండ్రియా అనేటువంటి శక్తినిచ్చేటువంటి కేంద్రాన్ని స్టిమ్యులేట్ చేసేదానికి నేను ఒక మంచి రెమెడీ చెప్తాను. చూడండి, మనం మర్చిపోయాం ఇది. యాక్చువల్గా మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. చాలామందికి ఈ కాలంలో జనరేషన్కి ఆ పేరు కూడా తెలియకపోవచ్చు. మనం ప్రతిరోజు అన్నం తింటున్నాం కదండి. బియ్యంతో తయారు చేసుకునే ఫుడ్ ప్రతిరోజు ఇంచుమించు అందరం తీసుకుంటున్నాం. సో బియ్యం పైన తౌడు ఉంటుందండి, పొట్టు అంటుంటారు, తౌడు. ఓకే. ఆ తౌడు దాదాపు ఒక 20-25 సంవత్సరాలు, 30 సంవత్సరాల నుంచి తౌడు తినడం అందరం బంద్ చేశాం. తౌడు మనుషులు తింటారా? ఇది చాలా మంచి. అది రివర్స్ అయిపోయిందండి. అది మనుషులు తినకపోవడం చేతనే మనుషులు అనారోగ్యంగా అయిపోయినారు, ఇతర జీవులు ఆరోగ్యవంతంగా తయారైపోతున్నాయి. మీరు చెప్పింది వాస్తవమేనా? 100% అక్షరాల సత్యము, వాస్తవ సత్యము, అక్షరాలు నిజం. తౌడు తినడం ఏంటండి? మా వ్యూవర్స్ దానికి కూడా రీజన్ చెప్తాను. ఈ యాంకర్ ఏమడుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది? తౌడు తిన్నవాడు ఆరోగ్యవంతుడండి, తౌడు తిన్నవాడు అనారోగ్యవంతుడు. యాక్చువల్గా అందులో విపరీతమైనటువంటి మల్టిపుల్ దేహానికి ఉపయోగపడేటువంటి అనేక రకాల విటమిన్స్ ఉన్నాయి, ఫైబర్ ఉన్నాయి, కొన్ని రకాల ఖనిజాలు ఉన్నాయి, సెలీనియం లాంటి ఖనిజాలు ఉన్నాయి. దేహానికి ఉపయోగపడేటువంటి అనేక రకాలైనటువంటి సూక్ష్మ పోషకాలన్నీ కూడా తౌడు అంటే పొట్టులు ఉన్నాయండి.
ఒడ్డు ఉంటాయండి, బియ్యం మీద ఉన్నటువంటి పొరలో ఆ తౌడు ఉంటుంది. ఆ తౌడును మనం పాలిష్ చేసేసి ఇదంతా పక్కన వారేసేసి కేవలం పిండి పదార్థాలు ఉన్నటువంటి ఆ బియ్యంతో తయారు చేసుకున్న ఆహార పదార్థాలు తీసుకోవడం చేతనే నీరసం నిస్తారణ బలహీనత కలుగుతున్నాయండి. ఇప్పుడు ఏంటండి తౌడు తినమంటారా ఏంటి? తౌడు తింటే ఆరోగ్యం బాగుపడదు. చూడండి, అది కూడా ఎలా తౌడు తినాలి? తినవాడే అసలు మహనీయుడు అని తినాలనిపిస్తుందా? చెప్తే చాలా రుచికరంగా ఉంటుందండి. తౌడు చాలా టేస్టీగా ఉంటుంది. చాలా మందికి తెలియదు కాబట్టి చెప్తున్నా. తౌడు చాలా టేస్టీగా ఉంటుంది. మరి మార్కెట్లో మనకు అందుబాటులో దొరుకుతుంది. కానీ ఆ తౌడుని ఏం చేయాలంటే బయట పెట్టేసేస్తే ఒక్కొక్కసారి స్పాయిల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంటుంది. కాబట్టి కొన్నాళ్ళ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఫ్రెష్గా 10 రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి తెప్పించుకొని వాడుకోవడం మంచిదండి. ఎక్కువ రోజులు ఉంచితే స్మెల్ రావడం ఒకటి ఉంటుంది, టేస్ట్ కూడా మారిపోతుంది. కాబట్టి తౌడు చాలా చాలా మంచిదండి. ఎలా తీసుకోవాలండి? తౌడు తినకపోవడం చేతనే ముఖ్యంగా సందర్భం వచ్చింది కూడా చెప్తున్నా, ఆడవాళ్ళలో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి. మీరు బాగా గమనించండి, 100 మంది ఆడవాళ్ళని గమనించినట్లయితే దాదాపు 15-20% మెంబర్స్ హైపోథైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. సో మగవాళ్ళ గురించి కూడా చెప్తాను, వాళ్ళకు సంబంధించిన కూడా. ఆడవాళ్ళలో ఎక్కువ శాతం మందిలో థైరాయిడ్ సమస్యతో బాధపడేటువంటి వాళ్లకు చెరనీయం అనేటువంటి జింక్ పదార్థం లోపం వల్ల ఇది జరుగుతుంది. పూర్వకాలము మన పెద్దలు ఆ తౌడుతో కూడినటువంటి ఆ బియ్యంతో తయారు చేసుకునే అన్నాన్ని తినగలిగారు కాబట్టి పూర్వకాలంలో మహిళలకి థైరాయిడ్ సమస్యలు ఇంత ఉండేవి కాదు. ఇదిగో కారణం. సెలీనియం ఎప్పుడైతే తక్కువైపోయిందో వీళ్ళకు థైరాయిడ్ సమస్యలు రావడం మొదలైంది. అయోడైజ్ సాల్ట్ తింటున్నారు, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. థైరాయిడ్ సమస్యలు తగ్గిపోతున్నాయా? కొత్త వస్తున్నాయి, ఉన్న సమస్యలు తగ్గడంలే. వాస్తవ సత్యాలే కదండి. కాబట్టి తౌడు ఖచ్చితంగా వాడాలండి. ఫైబర్ ఇంతకుముందే చెప్పినట్టు అనేక రకాల పోషకాంశాలు ఉన్నాయి. ఎలా తీసుకోవాలి, తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు చెప్తాను చూడండి. తౌడుని అదే పద్ధతిలో వాడుకోవచ్చుమా. బెల్లం కలిపి తీసుకోవచ్చు, లేకపోతే శనగ పప్పులు కలిపి తీసుకోవచ్చు, వేరుశనగ పప్పులు కలిపి తీసుకోవచ్చు, లేకపోతే మనం చేసుకునే రోటీలో ఇంత తౌడు కలిపేసి తీసుకోవచ్చు, లేకపోతే అన్నం తినేటప్పుడు కూడా అన్నంలో ఉండే భాగమే కదా మనం తీసేసాము, మళ్ళీ అదే తౌడు కలుపుకొని తీసుకోవచ్చు. ఎలాగైనా వాడుకోవచ్చు. నేను ఒక ఫార్ములేషన్ చెప్తాను చూడండి, అందరూ వాడుకోదగ్గ పద్ధతిలో. 50 grams తౌడు తీసుకోవాలి, 50 grams అశ్వగంధ పొడి తీసుకోవాలి, 25 grams వాము పొడి. వాము అంటే మీకు అందరికీ తెలుసు, అజవాయిన్ అని చెప్తారు. వామును కాస్త వేయించేసి చూర్ణం తయారు చేసుకొని ఆ పొడి తీసుకోవాలి. ఈ 3 పదార్థాలు బాగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఈ నరాలకు శక్తినిచ్చేటువంటి ఔషధం రెడీ అయిపోతుంది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని, సమస్య మరీ ఎక్కువగా ఉంటే కొన్నాళ్ల పాటు ఉదయం ఆహారం తర్వాత ఒకసారి, రాత్రి పడుకునేటప్పుడు ఒకసారి, రోజు 2 సార్లు తీసుకోవాలి. ఎలాగంటే 100 ml గోరువెచ్చని పాలలో 1/2 teaspoon యొక్క పౌడర్ కలిపి తీసుకోవాలి. కొన్నాళ్ళు ఈ పద్ధతులు వాడుకొని సమస్య తీవ్రత తగ్గిన తర్వాత రోజు రాత్రిపూట ఈ యొక్క పద్ధతులు తీసుకుంటుంటే సరిపోతుందండి. కాబట్టి అవసరాన్ని బట్టి మరి రోజు 2 సార్లు తీసుకోవచ్చు, రోజు 1 సారి తీసుకోవచ్చు. కాబట్టి ఈ 3 పదార్థాలు కలిపి ఈ విధంగా వాడుకోవడం వల్ల నరాలకు మంచి శక్తి వస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క వీక్నెస్ ఉన్నటువంటి వాళ్ళలో ఈ కణాలు ఏవైతే ఉన్నాయో, ఈ నరాలకు సంబంధించినటువంటి కణాలు మైలిన్ షీత్ అంటారండి, కణపొర. ఆ కణపొర డ్యామేజ్ కావడం చేత కూడా ఈ సమస్య కలుగుతుంటుంది. ఆ కణపొర డ్యామేజ్ కాకుండా ఉండేందుకు కాస్త కుస్తో కణపొర డ్యామేజ్ అయినప్పటికీ ఆ డ్యామేజ్ని మరలా నార్మల్ చేసేదానికి కూడా ఈ యొక్క ఫార్ములా సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. ఎవరైనా తీసుకోవచ్చా అండి? అందరు తీసుకోవచ్చండి. చిన్నపిల్లలు అయితే కాస్త 1/2 dose తీసుకుంటే సరిపోతుంది. మరి 15 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఫార్ములా వాడుకోవచ్చండి. ఇది స్టార్ట్ చేసేటప్పుడు, తీసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని రోజులకి మనకి ఎనర్జీ వచ్చింది అనిపిస్తుందండి? అది శరీర ప్రకృతిని బట్టి, వ్యాధి యొక్క అవస్థను బట్టి, వాళ్ళు ఫాలో అయ్యేటువంటి నియమాలను బట్టి ఆధారపడి ఉంటుందండి. కాబట్టి కొంతమందికి ఒక 15 days 20 daysలో రిజల్ట్ కనిపిస్తుంది. కొంతమందికి 1 month 1.5 month కూడా పడుతుందండి. సో ఇవన్నీ మనకు దీనివల్ల సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి మరి కాస్త టైం పట్టిన ఓపిక తీసుకోవడం చాలా చాలా మంచిదండి. చాలా మందికి ఇండైరెక్ట్గా నాకు కూడా అప్పుడప్పుడు కళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఎందుకు అసలు? ఇదేమైనా బలహీనత లేదంటే అనారోగ్యమా? సాధారణం అసాధారణం అని చెప్పేసి చెప్పుకోవచ్చండి. అంటే నిద్ర సరిగ్గా లేకపోయినా బలహీనత వస్తుంది. తీసుకోవాల్సిన ఆహారం 2-3 గంటల పాటు టయాన్ని తప్పేసేసి 2-3 గంటలు మనం వ్యవధించినప్పుడు కూడా ఒక్కోసారి బలహీనత వచ్చేసి ఈ యొక్క తల తిరగడము, కళ్ళు తిరగడం అనేటువంటి లక్షణాలు వస్తుంటాయి. అదేవిధంగా రాత్రి నిద్ర సరిగ్గా లేకపోయినప్పటికీ బలహీనత వస్తూ ఉంటుంది. అంటే దీనివల్ల కూడా తల తిరగడం అనేటువంటి సమస్య కలుగుతూ ఉంటుంది. సో ఇవి జనరల్గా ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా ఎప్పుడోసారి వస్తాయి, అడపదడపు వస్తాయి, మళ్ళీ అది సర్దుకుంటాయండి. ఇట్స్ ఎ న్యాచురల్ ఫినామినా. భయపడాల్సిన అవసరమే భయపడాల్సిన పని లేదు. అందులో ముఖ్యంగా చిన్న వయసు ఉన్నటువంటి వాళ్ళలో 99% మందిలో ఇలాంటి భయపడాల్సిన పరిస్థితి ఏమి ఉండదండి. కానీ వయస్సు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళలో, అంటే 40, 50, 60 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళలో ఈ సమస్య వచ్చినా, అదేవిధంగా మరి తలనొప్పి ఉండి ఈ సమస్య వచ్చినా, ఈ సమస్య వచ్చినప్పుడు వాంతులు అయ్యేటువంటి సూచన ఉండి, వాంతులు అయ్యేటువంటి పరిస్థితి ఉండి, వాంతులు అవుతున్నా, ఇలాంటివి ఉన్నప్పుడు కూడా ఏమరపాటు నిర్లక్ష్యం పనికిరాదు.
ఇంకొకటి ఇక్కడ మరొకటి ఏంటంటే ఈ యొక్క తలదిరుగుడు లేదా కళ్ళు తిరుగుడు అనేటువంటి సమస్య ఎలా కలుగుతుందంటే బీపీ ఉన్నటువంటి వాళ్ళల్లో ఈ యొక్క సమస్య కలుగుతుంటుంది. బీపీ నియంత్రణ లేకుండా ఎక్కువగా అవడం చేత, బీపీ తక్కువైనా ఈ సమస్య కలుగుతుందండి. లో బీపీ కావడం వల్ల కూడా, అంటే బ్లడ్ ప్రెషర్ తగ్గడం వల్ల కూడా తలదిరుగుడు వస్తుంటుంది. అదేవిధంగా మన దేహంలో ఈ యొక్క షుగర్ శాతం, చక్కెర పెరిగిపోయినా తలదిరుగుడు వస్తుంది, తగ్గినా తలదిరుగుడు వస్తుంది. హైపర్ గ్లైసిమియా, హైపోగ్లైసిమియా అని చెప్పేసి ఉన్నాయండి, దీనివల్ల వస్తుంది. ఇంకోటి మెదడులో బ్లడ్ సర్క్యులేషన్ హెచ్చు తగ్గులైనప్పటికీ ఈ యొక్క తలదిరుగుడు సమస్య వస్తూ ఉంటుంది. అదేవిధంగా వెన్నుపాముకు సంబంధించిన సమస్యలు ఏమన్నా ఉన్నప్పటికీ తలదిరుగుడు సమస్య వస్తుంటుంది. చెవులో ఏమైనా సమస్యలు ఉన్నప్పటికీ తలదిరుగుడు సమస్య వస్తుంటుంది. కళ్ళల్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పటికీ తలదిరుగుడు సమస్య వస్తుంటుంది. ఈ విధంగా మల్టిపుల్ కారణాలు ఈ తలదిరుగుడు సమస్య కలుగుతుంటాయండి. బాబా ఎన్ని కారణాలు ఉన్నాయా? అవునండి, చాలా చాలా ఉన్నాయండి, ఇంకా చాలా ఉన్నాయి. బ్రీఫ్గా మెయిన్ చెప్పా. దీంట్లో వ్యూయర్స్ తల తిరగడం వెనకాల మీకేం కారణం ఉందో ఐడెంటిఫై చేయండి. ఎస్, మరి ప్రాబ్లం వచ్చింది, ఓకే, ఏం చేయాలంటారు? ఆయుర్వేదంలో ఏమైనా ఔషధం ఉందా? ఓకే, సో ఇంకొకటి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందంటే, నేను ఇప్పుడు కారణాలు చెప్పాను కదా, కొందరిలో ఎటువంటి స్పష్టమైన కారణం ఉండదండి. సో తల తిరుగుతుంటుంది, వైద్యుల వద్దకు పోతారు. ఏంది, బాగా తిన్నా చక్కగా ఉన్నా కూడా కళ్ళు తిరుగుతాయండి, అట్లా కూడా ఉంటారు. సో వైద్యుల వద్దకు వెళ్ళినప్పుడు అసలు ఏం జరిగిందో కనుక్కుందాము, వ్యాధి నిర్ధారణలో భాగంగా పరీక్షలను చేయిస్తారు. 100 టెస్టులు, సిటీ స్కాను, ఎంఆర్ఐ స్కాను, ఎక్స్రే, బ్లడ్ టెస్ట్, వాట్ నాట్ ఎల్స్ ఏదన్నా చేసేస్తారు. అన్నీ నార్మల్గా ఉంటాయి కొంతమందిలో. ఎస్. సో వైద్యులు కూడా ఏం చెప్తారు, మీకేం లేదండి, మంచి ఆహారం తీసుకోండి, బాగా రెస్ట్ తీసుకోండి, మానసికంగా మీరు మనసులో పెట్టుకోవద్దండి, హ్యాపీగా ఉండండి అని చెప్తారు. ఆ డాక్టర్ వద్ద ఉన్నప్పుడు, చాంబర్లో ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటారు. మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా కొంచెం బయట ఏదైనా బయటికి పోయిన తర్వాత 1 రోజు 2 రోజుల తర్వాత నుంచి మళ్ళీ ఏదైనా అప్పుడప్పుడు సమస్య వస్తే మళ్ళీ విపరీతమైన ఆతురకు లోనైపోతారు, భయభ్రాంతులకు గురైపోతారు. ఏందబ్బా ఇంత ఖర్చు పెట్టుకున్నాము, డాక్టర్ గారు ఏమో ఈ మాట చెప్పాడు, ఇక్కడ చూస్తే నాకు సమస్య తగ్గట్లేదు, ఇది దేని కింద పరిగణిస్తుంది అని భయపడుతుంటారండి. చాలా మందికి డౌట్ ఉంది కాబట్టి అలాగుంటారు, ఇలాగుంటారు. అలా అని చెప్పేసి మనం నిర్లక్ష్యం అయితే చేయకూడదండి. ఖచ్చితంగా పరీక్ష చేయించుకోవడం మంచిది. పరీక్ష చేయించుకొని ఏం లేదని తెలుసుకోవడం కూడా మనకు ఆనందమే కదండి. అవును. సో ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధము మరి కారణం స్పష్టంగా తెలిసినప్పటికీ, ఎలాంటి కారణం స్పష్టంగా తెలియకుండా ఈ తలదిరుగుడు సమస్య ఉన్నప్పటికీ మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది, ఎవరికైనా పనిచేస్తుందండి. దీనికి ఎలాంటి హోమ్ రెమెడీ మనం తయారు చేసుకొని వాడుకోవాలంటే, ధనియాలను వేయించి చూర్ణం చేసేసి ఒక 50 గ్రాములు తీసుకోవాలి. జీలకర్రను వేయించి చూర్ణంలాగా తయారు చేసుకొని ఒక 50 గ్రాములు తీసుకోవాలి. దాంతోపాటు ఈ ఉసిరిక పొడి 50 గ్రాములు తీసుకోవాలి. బెల్లం పొడి 50 గ్రాములు తీసుకోవాలి. తర్వాత ఈ యొక్క గసగసాలు, ఈ గసగసాలు అనేవి కొద్దిగా వేయించేసేసి కొంచెం వేడి వస్తే చాలండి, పొడిలాగా చేసేసి 10 గ్రాములు మాత్రమే తీసుకోవాలండి. మరి చెప్తున్నాను, గసగసాలు మాత్రం చాలా తక్కువ తీసుకోవాలి. మిగతావన్నీ ఒక్కొక్కటి 50 గ్రాములు తీసుకున్న గసగసాలు ఒకటి జస్ట్ 10 గ్రామ్స్ అంతే. సో ఈ పదార్థం అంతా బాగా కలిపేసేయడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఈ తలదిరుగుడు సమస్య తగ్గేందుకు ఔషధం రెడీ అయిపోతుంది. షుగర్ వ్యాధిగ్రస్తులున్నా, మరీ వెయిట్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళున్నా ఇందులో ఈ యొక్క బెల్లము, తర్వాత ఈ గసగసాలను మినహాయించి 3 పదార్థాలతో ఔషధం తయారు చేసుకొని వాడుకోవచ్చు. మిగతా వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఔషధం వాడుకోవచ్చు, ఈ టోటల్ ఫార్ములా. సో ఈ 5 పదార్థాలు బాగా కలిపేసేసి అంత కలిసిన తర్వాత ఒక గాజు సీసాలు నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రి పడుకునేటప్పుడు మరొకసారి 100 ml నీళ్ళల్లో, అంటే గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీటిలో ఈ యొక్క పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ ఇది కలిపేసి తీసుకుంటున్నానండి. రెగ్యులర్గా ఈ విధంగా చేయడం వల్ల మరి ఏ కారణం వల్ల ఇది వచ్చినప్పటికీ వెంటనే ఆ యొక్క ప్రాబ్లం నుంచి త్వరగా బయటపడేందుకు సహకరిస్తుంది ఈ యొక్క ఔషధం. అందులో దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు కూడా మరింత సమర్థవంతంగా, మరింత త్వరితంగా పనిచేసేందుకు ఈ యొక్క ఆహార ఔషధం చాలా సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యొక్క పద్ధతిలో కొన్నాళ్ళ పాటు వాడి ఆపేసేసి మళ్ళీ ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు మళ్ళీ వాడుకుంటుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీనివల్ల, ఈ ఔషధం వల్ల బాడీలో ఏం జరుగుతుంది? ఏమైనా ఎనర్జీ ఇస్తుందా? ఏంటి? ఎగ్జాక్ట్లీ, చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క ధనియాలు, తర్వాత ఈ జీలకర్ర, ఉసిరిక పొడి, వీటిలో ఏం చేస్తుంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెంచుతాయి, నెంబర్ 1. ఇంకొకటి ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తాయి. అంటే కొన్ని మనకేం జరుగుతుందంటే, కొన్ని అనారోగ్య సమస్యల్లో మన దేహంలో ఉన్నటువంటి ఈ యొక్క కణాలు బాగా డ్యామేజ్ అయిపోయి, కణాల నుంచి కొన్ని రకాలైనటువంటి హానికారకమైన రసాయన పదార్థాలు ఉత్పత్తి కావడం చేత అవి అంతుబట్టని, అంతుచిక్కని ఇలాంటి సమస్యలను కలుగజేస్తుంటాయి అన్నమాట. సో కణాలని ఆరోగ్యవంతంగా, కణజాలని ఆరోగ్యవంతంగా, వ్యవస్థని ఆరోగ్యవంతంగా, అదేవిధంగా మనలో ఉన్నటువంటి అవయవాలను ఆరోగ్యవంతంగా చేసేటువంటి కెపాసిటీ వీటికి ఉంది.
ముఖ్యంగా ఈ ఉసిరికి కూడా కలిపాం కాబట్టి అంతేకాకుండా బెల్లం కలిపాము. బెల్లం కొంతమంది వాడొచ్చు అని చెప్పాను కాబట్టి బెల్లంలోనూ ఇతర పదార్థాలను అనేక రకాలైన పోషకాంశాలు ఉన్నాయి. అంటే షుగర్ పేషెంట్స్ కూడా వాడుకోకూడదండి. షుగర్ పేషెంట్స్ కానీ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ బెల్లాన్ని తర్వాత ఈ యొక్క ఇది చెప్పాను కదండి గసగసాలు ఈ మినహాయించి మిగతా 3 పదార్థాలు కలిపి తయారు చేసుకోవచ్చు. కాబట్టి వీళ్ళు మాత్రం వాడకూడదు, మిగతా వాళ్ళందరూ వాడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మరొకటి ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఈ తలెదిరుగుడు సమస్య ఉన్నటువంటి వాళ్ళలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలండి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే వాళ్ళు పడుకున్న తర్వాత మెలకు వచ్చిన తర్వాత లేచిన వెంటనే వాళ్ళు స్టెప్స్ వేయకూడదండి. సో నిద్ర మెలకు వచ్చిన తర్వాత కాసేపు అలాగండేసేసి ఒక నిమిషం సేపు కూర్చోవాలి. ఒక నిమిషం కూర్చున్న తర్వాత నుంచోవాలి. మళ్ళీ ఒక నిమిషం నుంచున్న తర్వాత స్టెప్ వేయాలి. సో సిస్టమేటిక్గా జరిగినప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ సడన్గా నిద్ర లేచి అడుగు లేచేసరికి బ్లడ్ సర్క్యులేషన్లో తేడా వచ్చేసి కింద పడిపోతారు అనమాట. అదొకటి. రెండోది ఏమంటే వాళ్ళు ఏదైనా నడిచి వచ్చి ఏదైనా మంచం మీద కూర్చొని పడుకునేటప్పుడు కూడా వెంటనే పడుకోకూడదండి. సో నడిచి వచ్చిన తర్వాత మంచం మీద కొద్దిసేపు కూర్చోవాలి. కూర్చున్న తర్వాత పడుకోవాలి 6 నిమిషం. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా చాలామంది బాత్రూమ్ పోయేసి పడిపోతుంటారు. సో బాత్రూంలో పోయిన తర్వాత కూడా స్టెప్స్ వేసేసి ఆ బాత్రూమ్ కార్యక్రమాలు ముగించిన తర్వాత సడన్గా ఇది కాకుండా నిదానంగా లేచేసి 1 నిమిషం అలా నించోవాలన్నమాట. అలా నించున్న తర్వాత స్టెప్స్ వేయాలి. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుంటే బ్లడ్ సర్క్యులేషన్ నార్మలైజ్ అయిపోతుంది అనమాట, హెచ్చు తగ్గులు కాకుండా. సో బ్లడ్ సర్క్యులేషన్ తేడాలు ఉండడం వల్ల సడన్ గిడ్డినెస్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మనం కొంత ప్రివెంట్ చేసుకున్నటువంటి వాళ్ళం అవుతాం. చాలా బాగా చెప్పారండి. నిజంగా బలహీనత లేదంటే ఏంటి అని రకరకాల డౌట్స్ నాలో క్లారిఫై చేశారు. వ్యూయర్స్ మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.